కొన్ని సినిమాలు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటాయి. ఇలా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2018వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సమయంలో సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం సోషల్ మీడియా మీమ్స్ వల్ల యూత్కి బాగా ఎక్కేసింది. ఇలా ఈ సినిమాకి మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఈ చిత్రాన్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు మరొకసారికి తీసుకొచ్చారు. ఇలా రిలీజ్ సమయంలో ఈ నగరానికి ఏమైంది చిత్రం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో తరుణ్ భాస్కర్ ఎక్కడికి వెళ్ళినా తనకు ఈ సినిమాకు సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెబుతూనే వచ్చారు. కానీ ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ నగరానికి ఏమైంది 2 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారని చెప్పాలి. ఈ నగరానికి ఏమైంది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేశారు. ఈ నెల 29వ తేదీన సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతుందని ఈయన చెప్పకనే చెప్పేశారు. అదేవిధంగా విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకమాను వంటి వారు తిరిగి ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి. వివేక్ సాగర్ ఈ నగరానికి ఏమైంది సినిమాకు సంగీతం అందించారు. అయితే సీక్వెల్ సినిమాకి కూడా ఈయనే సంగీతం అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ కూడా అధికారికంగా తెలియజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని కామెడీ జోష్ను సీక్వెల్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి భాస్కర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నెల 29వ తేదీ తరుణ్ భాస్కర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నారో వేచి చూడాలి. పెళ్లిచూపులు సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ప్రేక్షకులను సందడి చేయటమే కాకుండా నటుడిగా కూడా ఈయన పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.